ఒక వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చాలా ప్రయత్నిస్తాడు. అందులో భాగంగా తనకు తెలిసిన రీతిలో కొన్ని విధాలుగా తన బలం పెంచుకోవడానికి చూస్తాడు. అయితే ప్రతిరోజు కూడా తన చేతి వేళ్లను బలపరుచుకుంటూ ఎన్నో రకరకాలైన ఎక్సర్సైజ్లు చేస్తుంటాడు. అలానే ఒక చెట్టు కాండాన్ని పట్టుకొని బలంగా కొడుతుంటాడు. అదే విధంగా తన చేతి వేళ్ల మీద తలకిందులుగా నిలబడడం ప్రాక్టీస్ చేస్తాడు. అలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత తన చేతి వేళ్లతో బలమైన చెట్టు కాండాన్ని వేరు చేయగలుగుతాడు. కానీ ఏది కూడా తన శక్తితో సరిపోదు. ఎందుకంటే తను ఓడించాలనుకున్న వ్యక్తి చాలా శక్తివంతుడుగా ఉంటూ తనకు ఎదురొచ్చిన వాళ్ళ ప్రాణాలు సైతం తీయగలిగే సామర్థ్యం కలవాడు. ఒక రోజు ఆ వ్యక్తి ఎప్పట్లాగే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక ఎత్తైన చెట్టు మీద ఇద్దరు వ్యక్తులు తనని గమనిస్తూ ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి వారిని వెంబడిస్తూ వెళ్తుంటాడు. అలా కొద్ది దూరం వెంబడించిన తర్వాత భారీగా ఉన్న ఒక పురాతనమైన చోటు వద్దకు చేరుకుంటాడు. ఆ సమయంలో తమకు యుద్ధ విద్యలు నేర్పించమని వారిని అడగడం జరుగుతుంది. అయితే తమలో ఒకరిని ఓడిస్తే యుద్ధ విద్యలు నేర్పిస్తానని మాటిస్తాడు. దానికోసం ఒక వ్యక్తితో పోరాడినప్పుడు అతడు చాలా తేలిగ్గా తన మీద దాడి చేస్తాడు. కానీ ఆ వ్యక్తి ఏమాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అలా కాసేపటి పోరాటం తర్వాత ఆ వ్యక్తి చాలా గాయపడతాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నప్పుడు తన భర్త పరిస్థితిని చూసి ఆమె చాలా బాధపడుతుంది. అయితే తన ఆరోగ్యం కోలుకున్న తర్వాత తిరిగి మళ్ళీ యుద్ధ భూమిలోకి వస్తాడు. ఆ సమయంలో ఇంకొకసారి యుద్ధ దేవుడిని ఓడించాలని ప్రయత్నిస్తాడు. కాకపోతే ఈసారి ముందు కన్నా కాస్త ఎక్కువసేపు పోరాటం చేయగలుగుతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కింద లింక్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్.